నమస్కారం. జీటీ వెలుగు న్యూస్కి స్వాగతం. కోరిన కోరికలు తీర్చే కోడె మొక్కల వేములవాడ రాజరాజేశ్వర స్వామి గోశాలకు చెందిన 300 కోడెలను రైతులకు ఉచితంగా పంపిణీ చేశారు. తిప్పాపురం గోశాలలో కలెక్టర్ గరిమా అగ్రవాల్ పర్యవేక్షణలో కోడెల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అర్హులైన 150 మంది రైతులకు 2 కోడెల చొప్పున పంపిణీ చేశారు. భక్తి భావంతో భక్తులు రాజన్నకు సమర్పించే కోడెల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో పరిమితికి మించి ఉన్న కోడెలను రైతులకు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. రైతుల ముసుగులో ఇతరులు కోడలు పొందే అవకాశం లేదని, ప్రస్తుతం రాజన్న కోడలు పొందిన రైతులు అక్రమంగా విక్రయించిన, ఇతర అవసరాలకు వినియోగించిన చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు. రాజన్న కోడెలను జియో ట్యాగింగ్ ద్వారా నిరంతర పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. గోశాలలో ఉన్న కోడెల ఆరోగ్య పరిస్థితి, సంరక్షణ విధానంపై వెటర్నరీ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కోడెల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. రైతులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పంపిణీ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. శ్రీ రాజరాజేశ్వర సన్నిధిలోకి వచ్చినటువంటి కోడెల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా ఆలయానికి సంబంధించినటువంటి సిబ్బంది, అగ్రికల్చర్కు సంబంధించినటువంటి అధికారులు, ఎనిమల్ హస్బెండరీకి సంబంధించిన అధికారుల సమక్షంలో రైతులకు ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. భారతదేశంలో ఏ దేవాలయంలో లేనటువంటి విశిష్టమైనటువంటి మొక్కు, కోరిన కోరికలు తీర్చండి కోడెమొక్కు చెల్లిస్తానని చెప్పినటువంటి మొక్కు వేముల రాజన్న ఆలయంలో ఉన్నటువంటి సందర్భంలో అనేక మంది భక్తులు తమ కోరికలు నెరవేరిన తర్వాత కోడెలను, నిజ కోడెలను స్వామివారికి సమర్పించుకోవడం, వాటిని పెంచి పెద్ద చేసిన తదుపరి ఈ ప్రాంతం ఉన్నటువంటి పేద రైతులకు ఉచితంగా అందజేసి వారి వ్యవసాయంలో చేదోడు వాదోడుగా ఉండే విధంగా రాజన్న ప్రసాదంగా ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందివ్వడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి విధి విధానాలు ప్రభుత్వం రూపొందించిన క్రమంలో గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కన్వీనర్గా వ్యవసాయ శాఖ అధికారులు, దేవాదాయ శాఖ అధికారులు, పశుసంవర్ధక సంబంధించిన అధికారులు, హిందూ సమాజానికి సంబంధించినటువంటి మిత్రులను కూడా ఇందులో కమిటీగా వేసి అర్హులైనటువంటి వారిని ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు తీసుకొని వారికి ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రతి సందర్భంలో జరుగుతున్నటువంటి పారదర్శకంగా జరుగుతున్న సందర్భం. రైతు సోదరులకి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రాజన్న ప్రసాదంగా అందేటువంటి కోడెలను చక్కగా ఆరోగ్యంగా ఉండే విధంగా వాటికి సకాలంలో సమయానికి మేత వేసేటువంటి విధానం, కొంతమంది ఒకరిద్దరు అక్కడక్కడ తప్పుదారిలో పోతున్నటువంటి పరిస్థితిని కూడా గమనించి అలాంటి వారిపైన ఫిర్యాదులు వస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా ఒక నియమాలను రూపొందించడం జరిగింది. ప్రతి నెల కూడా ఎక్కడికైతే ఈ కోడెలను పంపిణీ చేస్తున్నామో ఆ రైతుల దగ్గర ఈ కోడెలు ఉంటున్నవా లేవా, ఆ కోడెలను చక్కగా సంరక్షిస్తారో లేదా, ఆ కోడెలను వాళ్ళు వ్యవసాయ విధానానికి వాడుకుంటారో లేదని కూడా చెక్ చేసేటువంటి కార్యక్రమం గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఎక్కడైనా పొరపాట్లు చేసినట్టయితే చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి అధికారులు ఎప్పటికప్పుడు మరి ఆ పరిశీలనలో చర్యలు తీసుకుంటారని చెప్పిన మాట సందర్భంగా చెప్తూ నేను రైతు సోదరులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇలాంటి అవకాశం మీరు సద్వినియోగం చేసుకొని కోడెల ద్వారా వ్యవసాయం చేసుకుంటూ వ్యవసాయ జీవనాధారంలో అధికంగా ఎదగాలని చెప్పని మరి కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమం గతంలో ఈ ప్రభుత్వం రాకంటే ముందు స్వచ్ఛంద సంస్థలకు సంబంధించినటువంటి పేరు మీద ఇచ్చేటువంటి క్రమంలో అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చిందని చెప్పని దృష్టిలో పెట్టుకునే పేద రైతులకు ఇవ్వాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగానే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక్కడ కోడెల కోసం కూడా రాజన్న ఆలయానికి సంబంధించినటువంటి నిధుల ద్వారా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి తీసుకొని ఇక్కడ ప్రత్యేకంగా షెడ్ల నిర్మాణానికి, అంతేకాకుండా ఈ ప్రాంతంలో చక్కటి గోశాలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు. క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకొని దానికి కూడా నిధులు మంజూరు చేసే క్రమంలో సుమారు 30 నుంచి 40 ఎకరాల స్థలం కావాలంటే గౌరవ కలెక్టర్ గారు కూడా వేములవాడ కత్తి సమీపంలో స్థలాన్ని కూడా సేకరించి పంపేటువంటి ఏర్పాటు చేయడం,
బహుశా త్వరలోనే గోశాలకు సంబంధించినటువంటి అధునాతన పద్ధతిలో గోశాల నిర్మాణం చేయాలి. ఎందుకంటే వేమన రాజన్న ఆలయం సంబంధించి అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇప్పటికే 150 కోట్లు వెచ్చించుకొని జరుగుతున్న అభివృద్ధి దానికి ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాలయాల్లో ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్ సూచించారు. వేములవాడలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలికల రెసిడెన్షియల్ విద్యాలయంలో కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యాలయం ఆవరణ, తరగతి గదులు, కిచెన్లో ఆహార పదార్థాలను పరిశీలించారు. మెనూ చార్ట్ పరిశీలించి ఏ వంటకాలు సిద్ధం చేస్తున్నారో తనిఖీ చేశారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, తమ కుటుంబంలో పిల్లలకు ఆహార పదార్థాలు ఎలా సిద్ధం చేస్తారో అలాగే ఇక్కడ విద్యార్థుల కోసం వండాలని ఆదేశించారు. అనంతరం 9వ తరగతి విద్యార్థులతో కలెక్టర్ గరిమా అగ్రవాల్ మాట్లాడారు. అన్ని పరీక్షలకు సంబంధించిన టైం టేబుల్ సిద్ధం చేసుకోవాలని, ఏ రోజు ఏ సబ్జెక్టు చదవాలో ముందే రాసుకోవాలని, దానికి అనుగుణంగా అన్ని సబ్జెక్టు చదవడం, రాయడం పూర్తి చేయాలని తెలిపారు. రైటింగ్ కూడా సాధన చేయాలని, వార్షిక పరీక్షల సమయానికి అనుగుణంగా ఇప్పుడు అదే సమయంలో ఉన్న అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాసేలా సాధన చేయాలని పేర్కొన్నారు. ఇప్పటి మార్కులు మీరు తర్వాత చదివే ఉన్నత తరగతులకు ఎంతో కీలకమని స్పష్టం చేశారు. విద్యార్థులందరూ రానున్న పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ఏ నేపథ్యం నుంచి వచ్చినా ఇప్పుడు ఇష్టపడి సాధన చేయడం, అన్ని సబ్జెక్టుల్లో రాణించడంతో వారి భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థి వివిధ ఉద్యోగాలు, వృత్తుల్లో స్థిరపడాలని, ఉన్నత స్థానాల్లో నిలవాలని కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆకాంక్షించారు. సిరిసిల్లాలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో సిక్కివాడ, సుందరయ్య నగర్లో ఇంటింటా పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 23 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న బోయిని శ్రీనివాస్, బల్వీర్ సింగ్, చందర్ సింగ్లపై కేసులు నమోదు చేసి 14 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. ప్రజల రక్షణతో పాటు వారికి భద్రతాభావం కల్పించడం, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ నాగేంద్రచారి తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రాంతాల్లోకి కొత్తగా వచ్చే వ్యక్తులు లేదా నేరస్తులు షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయాలు కూడా గుర్తించే అవకాశం ఉంటుందన్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందజేయాలని ప్రజలను కోరారు. యువత అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుపై దృష్టి పెట్టేలా ప్రోత్సహించాలని సూచించారు. గంజాయి అక్రమ రవాణా, నిల్వ, సరఫరా వంటి అంశాలపై ఎవరైనా సమాచారం ఉంటే పోలీసులకు అందజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు. అలాగే స్వీయ రక్షణ కోసం కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఈ విషయంలో పోలీస్ శాఖ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. భద్రతాపరమైన అంశాల్లో మరియు నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. రాత్రి పూట మందు అమ్ముతున్నారని, లేకపోతే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు సుందరయ్య నగర్లో చెకింగ్ చేయడం జరిగింది. చెకింగ్లో భాగంగా కొన్ని నెంబర్ ప్లేట్ లేని, తర్వాత డాక్యుమెంట్ లేని వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. తర్వాత వీటిని చూసిన తర్వాత ఇది చేస్తారు. తర్వాత ఇక్కడ ప్రజలతోటి మాట్లాడి ఇక్కడ ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయొద్దు, ప్రశాంతంగా ఉండాలి అని చెప్పడం జరిగింది. ఏదన్నా తప్పు చేస్తే, ఏదైనా చేస్తే కేసులు రిమూవ్ చేయడం జరుగుతుంది, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఇది ఈ ప్రాంతానికి వచ్చి ఇల్లీగల్ యాక్టివిటీ కోసం ప్రోత్సహించొద్దు వాళ్ళను. ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయొద్దు, మందు అమ్మడం కానీ లేకపోతే ఇంకేదైనా అమ్మడం కానీ చేయొద్దని చెప్పేసి అందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల తనిఖీలు కలకలం సృష్టిస్తుంది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో 14 మంది అధికారులతో అన్ని విభాగాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. గత కొంతకాలంగా మున్సిపల్లో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే 2 సార్లు ఏసీబీ అధికారులు, మరో 2 సార్లు విజిలెన్స్ అధికారులు విచారణ జరిపారు.
తాజాగా మరోసారి ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. 2019 నుంచి తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ఇప్పటి వరకు 16 మంది కమిషనర్లు బదిలీ అయ్యారు. అవినీతి ఆరోపణలపై 8 మంది ఉద్యోగులు జైలుకు సైతం వెళ్లారు. తాజాగా ఏసీబీ అధికారుల సోదాలతో మరోసారి జగిత్యాల మున్సిపల్ కార్యాలయం చర్చనీయాంశంగా మారింది. పలు కీలక పత్రాలు, రికార్డులను పరిశీలించిన ఏసీబీ అధికారులు కొన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో విచారణ చేపట్టినట్లు ఏసీబీ అధికారులు ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుత సంచారం గ్రామీణ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తుంది. సిరిసిల్ల అర్బన్ మండలం చిన్న బోనాలలో లేగ దూడపై చిరుత దాడి ప్రాణాలు తీసింది. రైతు బోనాల ముత్యంరాజుకు చెందిన లేగదూడ చిరుత దాడిలో మృతి చెందడంతో 30,000 రూపాయల నష్టం వాటిల్లినట్లు స్థానికులు తెలిపారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా చిరుత ఆనవాళ్ల కోసం ఆరా తీశారు. గ్రామీణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిరుత దాడిలో మృతి చెందిన లేగదూడకు సంబంధించి రైతుకు తగిన పరిహారం చెల్లించి ఆదుకోవాలని స్థానికులు కోరారు. తినడం జరిగింది, మొత్తం చనిపోయింది, చంపేసింది. మరి దానికి దాదాపుగా ఒక 40 నుంచి 50,000 విలువైనటువంటి ఈ యొక్క రైతు ఈరోజు నష్టపోవడం జరిగింది. మరి అదే కాకుండా గతంలో ఒక 4 సంవత్సరాల ముందు మరి అదే విధంగా వాళ్ళ పొలం దగ్గరనే కట్టేసుకున్నటువంటి తరుణంలో రాత్రి అదే ఇంతకుముందు జరిగినటువంటి కొంచెం దూరం ప్లేస్లో కూడా మరి అప్పుడు కూడా అదే పెద్ద లాగేనా బర్రెని పెయ్యనే దాన్ని కూడా తినడం జరిగింది. మరి ఇంతవరకు కూడా మరి ప్రభుత్వాలు రైతుల కోసం మరి పెడుతున్నటువంటి ఏదైతే డబ్బులు ఏవైతే ఉన్నాయో మరి రైతుల చెంతకు చేరతలేవు. మరి కనుక ఈసారైనా ఈ యొక్క రైతుకు నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా మరి ఒక వార్డు కౌన్సిలర్గా నేను డిమాండ్ చేస్తున్నాను. మరి అదే కాకుండా మరి ఏరియాలో ఉన్నటువంటి రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి మరి ఇటే అది తల్లి పిల్ల 2 పెద్ద పుల్లు తిరుగుతుందని చెప్పి ఇంతకుముందే ఫారెస్ట్ ఆఫీసర్ గారు కూడా చెప్పడం జరిగింది. కనుక రైతులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాళ్ళ యొక్క పాడి పశువులు కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులపైన ఉన్నందున మరి వాళ్ళు కూడా మరి ఈ యొక్క ఏవైతే ఉన్నాయో వాళ్ళ జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ రైతుకు ఇంతకుముందు జరిగినటువంటి నష్టపరిహారంతో పాటు ఇప్పుడు కూడా ఏదైతే దాదాపుగా 40,000-50,000 రూపాయలు మరి ఆ రైతుకు చాలా భారం కాబట్టి ఖచ్చితంగా రైతుకు మరి ప్రభుత్వాలు వేచించి ఖచ్చితంగా రైతుకు జిల్లా కలెక్టర్ గారు దీన్ని చొరవ తీసుకొని వెంటనే ఈ యొక్క రైతుకు న్యాయంగా చేయాలని చెప్పి బోనాల ముత్యంరాజు రైతుకు న్యాయం చేయాల్సిందిగా స్థానిక కౌన్సిలర్గా నేను ఈ ప్రభుత్వాన్ని మరియు ఈ యొక్క అధికారులని విన్నవిస్తున్నాను. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.